నమస్కారం, ఇదే సంగతికి స్వాగతం. ఇప్పుడు సంపన్న వర్గానికే సొంతమైన కారు ఈ రోజుల్లో మధ్యతరగతి వారికి చేరువైంది. పెరుగుతున్న ఆదాయం, బ్యాంకుల రుణాలు, విక్రయ సంస్థల రాయితీలు ఇలా కారణాలేమైనా చాలా మంది కారులో ప్రయాణించాలనే కల నెరవేర్చుకుంటున్నారు. ఆకట్టుకునే నిర్మాణం, మంచి పికప్, అధిక మైలేజీ, అన్నిటికీ మించి బడ్జెట్కి సరిపోయే ధర. సాధారణంగా కారు కొనే ముందు వినియోగదారులు పరిగణలోకి తీసుకునే అంశాలివి. కానీ ఆ కారు ఎంతవరకు సురక్షితం, వేగ నియంత్రణ ఎలా ఉంటుంది, నిర్మాణానికి వాడిన పరికరాల్లో నాణ్యతెంత, ప్రమాదాలు జరిగితే ప్రాణాలకు రక్షణ ఉంటుందా అనే అంశాల గురించి పట్టించుకునే వారు చాలా తక్కువ. ఇలాంటి విషయాలపై వినియోగదారులకు అవగాహన లేకపోయినా కారు తయారీ సంస్థలే భద్రతా ప్రమాణాల పట్ల అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ చాలా సంస్థలు ఇవేమీ తమకు పట్టవన్నట్లుగా భద్రతా నిబంధనలకు యథేచ్ఛగా పాతరేస్తున్నాయి. సరైన పరిశోధన, ప్రయోగాలు చేయకుండానే వాహనాలను విక్రయిస్తూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ఓ మోస్తరు పొగ వదులుతూ రోడ్లపైకి కార్లు పరుగులు తీసేవి. కాలుష్య నియంత్రణ నిబంధనలతో విషవాయువుల విడుదల కాస్త తగ్గినట్టు కనిపిస్తోంది. అయితే ఇదంతా నిజం కాదు. నిబంధనలకు అనుగుణంగానే కార్ల రూపకల్పన చేస్తున్నట్టు చెబుతున్న ఉత్పత్తి సంస్థల మాటల్లో వాస్తవం అంతంత మాత్రమేనని తేలింది. భద్రతా ప్రమాణాల పరీక్షల్లో వాహన తయారీ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించినట్లు బయటపడింది. అంతర్జాతీయ వాహన పరిశ్రమలు అనుసరిస్తున్న ఈ విధానాలు ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తమ సంస్థల అమ్మకాలు పెంచుకోవడమే లక్ష్యంగా మాయ మాటలతో నిబంధనలను ఇష్టానుసారం తుంగలో తొక్కుతుండడం కలవరపెడుతోంది. మొన్న వోక్స్ వ్యాగన్, నిన్న మిత్సుబిషి, నేడు సుజుకి మోటార్స్. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్లుగా పేరొందిన కార్లు కాలుష్య నిబంధనల్ని పక్కన పెట్టి అమ్మకాలు పెంచుకుంటున్నాయి. వాహన ఉత్పత్తిదారులు తమ వ్యాపార విస్తరణ కాంక్షే లక్ష్యంగా ప్రజల ఆరోగ్యమే కాదు, ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించడం, ఆ తర్వాత పరీక్షల్లో దొరికిపోతే తప్పు చేశాం క్షమించమని కోరడం సాధారణ విషయంగా మారిపోయింది. వాస్తవాలు వెలుగులోకి వచ్చాక లోపభూయిష్టమైన వాహనాలను వెనక్కి రప్పించి మళ్లీ వాటికి మరమ్మతులు చేసి మార్కెట్లో తీసుకురావడం నిరంతర ప్రక్రియగా మారుతోంది. ఇప్పుడు సుజుకి భాగస్వామ్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న మారుతి సంస్థ తమ కార్లలో లోపాలు సరిదిద్దేందుకు ప్రయత్నించడం వాహనదారులను ఉలిక్కిపడేలా చేసింది. ఎయిర్ బ్యాగ్, ఫ్యూయల్ ఫిల్టర్లలో లోపాల్ని సరిదిద్దేందుకు 75,419 బలెనో కార్లను వెనక్కి పిలిపించనుంది మారుతి సుజుకి. 2015 ఆగస్టు, 2016 మే మధ్య తయారైన పెట్రోల్, డీజిల్ రకాల బెలెనో కార్లలో ఎయిర్ బ్యాగ్ నియంత్రణ సాఫ్ట్వేర్ను ఆధునీకరించనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. 15,995 డీజిల్ బలెనో కార్లలో ఫ్యూయల్ ఫిల్టర్ను మార్చనున్నట్టు వెల్లడించింది. ఇలా వెనక్కి పిలిపించనున్న కార్లలో విదేశాలకు ఎగుమతైనవి 17,231 వాహనాలు ఉన్నాయి. వీటితో పాటు ఆటో గేర్ షిఫ్ట్ సదుపాయం కలిగిన 1961 డిజైర్ కార్లను వెనక్కి పిలిపించి ఫ్యూయల్ ఫిల్టర్ను మార్చనున్నట్లు మారుతి ప్రకటించింది. ఈ మరమ్మతులన్నీ ఉచితంగా చేపట్టనున్నట్టు తెలిపింది. గత వారం బ్రేక్లోనే ఓ భాగాన్ని మార్చేందుకు 20,427 ఎస్-క్రాస్ కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్టు చెప్పింది మారుతి సుజుకి.
తనిఖీల సమయంలో వాహన తయారీకి సంబంధించిన నిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటించడం, ఆ తర్వాత పక్కన పెట్టేయడం వాహన పరిశ్రమలు చేస్తున్న మాయాజాలం. గతంలో ఇలాంటి కిటుకులు ప్రదర్శించే దొరికిపోయాయి జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి, వోక్స్ వ్యాగన్, మిత్సుబిషి. వరుస ఘటనలతో తయారీ నిబంధనల విషయంలో వాహన కంపెనీల అలసత్వం మరోసారి బయటపడింది. వివరాల్లోకి వెళ్తే జపాన్కు చెందిన సుజుకి మోటార్స్ తన వాహనాల్లో అధిక మైలేజీ వస్తోందని చెప్పేందుకు తప్పుడు లెక్కలు చూపించింది. ఇంధన సామర్థ్య పరీక్షల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ కాలుష్యం తక్కువ చేసి చూపే పరికరాలు వాహనాల్లో అమర్చింది. అనంతరం జపాన్లోని కార్లకు ఇంధన సామర్థ్యం, ఉద్గారాల పరీక్షలు నిర్దిష్ట ప్రమాణాలకు తగ్గట్లుగా నిర్వహించలేదని సుజుకి మోటార్స్ అంగీకరించింది. ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనలు పాటించినందుకు సంజాయిషీ కూడా చెప్పింది. ఇంధన సామర్థ్యం విషయంలో అవకతవకలు చోటు చేసుకున్న విషయం వాస్తవమే అయినా ఉద్దేశపూర్వకంగా చేయలేదని చెప్పుకొచ్చింది సుజుకి మోటార్స్. 2010 నాటి పరీక్షా పద్ధతులే పాటించినట్టు తెలిపిన సుజుకి మోటార్స్ ఈ ప్రభావం జపాన్లోని 16 మోడళ్లు 20 లక్షల కార్లపైనే ఉంటుందని ప్రకటించింది. విదేశాల్లోని తమ కార్ల ఇంధన సామర్థ్యానికి సంబంధించి సక్రమమైన ప్రమాణాలనే పాటించినట్టు తెలిపింది. సుజుకి మోటార్స్ సంజాయిషి చెప్పినంత మాత్రాన చేసిన తప్పు ఊరికే పోతుందా? ఏదో ఒకటని సరిపెట్టుకుందామనుకుంటే వరుసగా 3 ప్రముఖ బ్రాండ్లు ఇలాంటి అవకతవకలకు పాల్పడడంతో మొత్తం వాహన తయారీదారుల నైతిక విలువలపై అనుమానాలు తలెత్తుతున్నాయి. సుజుకి మోటార్స్ ఆషామాషీ సంస్థేమీ కాదు. జపాన్లో 4 అతిపెద్ద కార్ల కంపెనీగా ఉన్న సుజుకి మోటార్స్ ప్రపంచవ్యాప్తంగా ఏటా జరిపే విక్రయాలు 30 లక్షలకు పైనే. జపాన్లో చిన్న వాహనాల విక్రయాల్లో 3 అంతులు సుజుకీవే. గత నెలలో జపాన్ మరో దిగ్గజ కంపెనీ మిత్సుబిషి మోటార్స్ అధిక మైలేజీ విషయంలో అవకతవకలకు పాల్పడిన వ్యవహారం వెలుగు చూసింది. ఇంధన సామర్థ్యం, కాలుష్య ఉద్గారాల విషయంలో దాదాపు 25 ఏళ్లుగా అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆ సంస్థ ప్రతినిధులే అంగీకరించారు. మిత్సుబిషి వ్యవహారం ఏప్రిల్లో వెలుగు చూసింది. ఈ కంపెనీ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. మార్కెట్లో కంపెనీ ఆస్తుల విలువ సగానికి సగం పడిపోయింది. ఇంధన సామర్థ్యం పెంచి కాలుష్య ఉద్గారాలు తక్కువ చేసి చూపేలా ఏర్పాటు చేసిన వాహనాలు జపాన్లోనే విక్రయించినట్టు వెల్లడించింది మిత్సుబిషి. ప్రముఖ కార్ల కంపెనీల అవకతవకలతో తయారీ నిబంధనలు పాటించే విషయంలో అక్కడి వాహన కంపెనీలపై జపాన్ ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. వీటన్నింటికన్నా ముందు ఇవే తరహా అవకతవకలకు పాల్పడి ఆటోమొబైల్ రంగంలో కలకలం సృష్టించింది జర్మనీకి చెందిన ఆటో దిగ్గజం వోక్స్ వ్యాగన్. గతేడాది సెప్టెంబర్లో అమెరికాకు చెందిన పర్యావరణ పరిరక్షణ సంస్థ ఈపీఏ వోక్స్ వ్యాగన్ కు నోటీసులు జారీ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వోక్స్ వ్యాగన్ క్లీన్ ఎయిర్ యాక్ట్ ను ఉల్లంఘించినట్టు తేలింది. ప్రయోగాల సమయంలో కార్లలో కాలుష్యం తక్కువగా చూపే ప్రత్యేక పరికరం డిఫీట్ డివైస్ ను ఉద్దేశపూర్వకంగానే అమర్చినట్టు తేలింది. ఈ సాఫ్ట్వేర్ లేకపోతే అమెరికా ప్రమాణాల కన్నా 40% ఎక్కువ కాలుష్యాన్ని వోక్స్ వ్యాగన్ కార్లు వెదజల్లుతున్నాయి. ఇలాంటి పరికరాన్ని ప్రపంచవ్యాప్తంగా 1,10 లక్షల వాహనాల్లో అమర్చినట్లు అంచనా. ఈపీఏ అంచనాల ప్రకారం ఒక్క అమెరికాలోనే వోక్స్ వ్యాగన్ 4,82,000 డీజిల్ కార్లు విక్రయించింది. 80 లక్షల కార్లను ఐరోపాలో అమ్మారు. వాటన్నింటిలో డిఫీట్ డివైజులు అమర్చారు. అవకతవకలు బయటపడడంతో వోక్స్ వ్యాగన్ కూడా తప్పుని అంగీకరించి వాహనాలు వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపింది. అన్ని వాహనాల్ని క్షుణ్ణంగా పరిశీలించి లోపం సరిదిద్దుతామని సంస్థ చెప్పింది. అంతేకాదు వాహనాల్లో అమర్చిన సదరు పరికరం తొలగించి మళ్లీ కొత్తగా వినియోగదారులకు అందిస్తామని అంగీకరించింది. ఇందుకోసం దాదాపు $7.3 బిలియన్ వెచ్చించినట్టు సంస్థ తెలిపింది. అంతర్జాతీయ తయారీ నిబంధనలు ఉల్లంఘించినందుకు వోక్స్ వ్యాగన్ పై వివిధ దేశాల్లో కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ సంస్థకు వ్యతిరేకంగా విచారణ సాగుతూనే ఉంది. అంతర్జాతీయ తయారీ నిబంధనను ఉల్లంఘించి దొరికిపోయినవి వోక్స్ వ్యాగన్, మిత్సుబిషి,
సుజుకి మాత్రమే కాదు, ఈ కోవలో మరికొన్ని ప్రముఖ బ్రాండ్లు కూడా ఉన్నాయి. ఈ స్థాయిలో కాకుండా ఆ వాహన తయారీ సంస్థలు కూడా అవకతవకలకు పాల్పడినట్టు తేలింది. వారు చెప్పేదానికి వాస్తవ పరిస్థితుల్లో వాహనాల ఇంధన సామర్థ్యం, కాలుష్య ఉద్గారాల వ్యవహారం ఏమాత్రం సరితూగడం లేదని తేలింది. ఇందులో ఫోర్డ్, వోల్వో, రెనాల్ట్, జీప్, హ్యుందాయ్, ఫియట్ వంటి సంస్థలున్నాయి. ఇంధన సామర్థ్యం విషయంలో తప్పుడు లెక్కలు చెప్పినందుకు కొరియన్ కంపెనీ హ్యుందాయ్ $100 మిలియన్ పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. తప్పు చేయడం, అది నిజమేనని అంగీకరించడం, కప్పిపుచ్చుకునేందుకు జరిమానా చెల్లించడం ఎంతవరకు సమంజసం? కాలుష్యపరంగా సమాజానికి చేసిన ముప్పును ఎలా తీరుస్తారు? అభివృద్ధి చెందిన దేశాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల పరిస్థితి ఏంటి? వరుస పరిణామాల నేపథ్యంలో దేశంలో వాహన వినియోగదారుల మదిని తొలిచివేస్తున్న ప్రశ్నలివి. ఒకనాడు సైకిల్ మహా గొప్ప అనుకునే రోజుల నుంచే ద్విచక్ర వాహనం సర్వసాధారణమనుకునే స్థితికి చేరింది. ఉన్నత వర్గానికి పరిమితమైన కార్లు ప్రస్తుతం నెమ్మదిగా మధ్యతరగతి వాహనంగా మారిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో కారు ప్రయాణం ఎంతవరకు భద్రం? అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో కార్లు రూపొందిస్తున్నామని తయారీదారులు ప్రకటిస్తున్నప్పటికీ ఏ మేరకు సురక్షితం? రోడ్లపై రై రైమంటూ పరుగులు, ఆధునిక హంగులతో కార్ల మెరుపులు, చూడగానే ఆకట్టుకునేలా వాహనాలు, రహదారులపై పరుగులు తీసే ఈ వేగానికి భద్రత ఎంత? కారెక్కిన ప్రయాణికులు ఏ మేరకు సురక్షితం? డ్రైవర్ సహా ముందు కూర్చున్నవారు క్షేమమేనా? చిన్నపిల్లల రక్షణకు ఎలాంటి ఏర్పాట్లున్నాయి? ఈ విషయాలను తెలుసుకునేందుకు వాహన భద్రతకు రేటింగ్ ఇచ్చే గ్లోబల్ ఎన్క్యాప్ నిర్వహించిన పరీక్ష క్రాష్ టెస్ట్లో 5 కార్లకు 0 స్టార్ రేటింగ్ రావడం భద్రతా ప్రమాణాల్లోని డొల్లతనాన్ని బయటపెట్టింది. ఈ లెక్కలు మన కార్ల ప్రమాణాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాయి. భారత్లో విక్రయమయ్యే మారుతి సుజుకి సెలెరియో, రెనో క్విడ్, మహీంద్రా స్కార్పియో, హ్యుందాయ్ ఇయాన్ కార్లపై బ్రిటన్కు చెందిన గ్లోబల్ ఎన్క్యాప్ ప్రమాద పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలో వాహనాలన్నీ విఫలమయ్యాయి, 0 రేటింగ్ పొందాయి. ప్రమాద సమయంలో కారు బాడీ షెల్ స్థిరంగా ఉండటం ఎంత ముఖ్యమో ఫలితాలు సూచిస్తున్నాయని గ్లోబల్ ఎన్క్యాప్ సంస్థ ప్రకటించింది. కనీసం చోదకుడి భద్రతకు ఎయిర్ బ్యాగ్లైనా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. గ్లోబల్ ఎన్క్యాప్ ఏ విధమైన పరీక్షలు నిర్వహించింది? అసలు పరీక్షల్లో తేలిందేంటి అంటే ఎయిర్ బ్యాగ్లు లేని రెనో క్విడ్ రకాన్ని గ్లోబల్ ఎన్క్యాప్ పరీక్షించింది. పెద్దవారికి రక్షణ కల్పించే విషయంలో 0 స్టార్ రేటింగ్, పిల్లల విషయంలో 2 స్టార్ రేటింగ్ పొందింది. ప్యాసింజర్ ఉన్న కంపార్ట్మెంట్ దెబ్బతినడం సహా ఎయిర్ బ్యాగ్లు లేకపోవడం వల్ల నిరుత్సాహకర ఫలితాలొచ్చాయి. రెనో ఏప్రిల్ 2016లో తీసుకువచ్చిన కొత్త క్విడ్కు కూడా పెద్దవారి రక్షణలో 0 రేటింగ్, పిల్లల భద్రతలో 2 స్టార్ల రేటింగ్ వచ్చింది. ప్యాసింజర్ కంపార్ట్మెంట్ నిర్మాణం మాత్రం దెబ్బతినలేదు. చోదకుడి వైపే నిర్మాణపరంగా మార్పులు జరిగినట్లు గ్లోబల్ ఎన్క్యాప్ గుర్తించింది.
చోదకుడి పక్క సీటులో ఉన్న వ్యక్తి వైపు మార్పులు జరగలేదు. కొత్త క్విడ్లో ఎయిర్ బ్యాగ్లున్న మోడల్ను పరీక్షించారు. ఈ రకం కూడా పెద్దలకు 0, పిల్లలకు 2 స్టార్ల రేటింగ్ను పొందింది. మహేంద్రా స్కార్పియో కారు పెద్దల భద్రతలో 0 స్టార్ రేటింగ్ను పొందింది. అయితే పిల్లల భద్రతలో ఈ వాహనం 2 స్టార్లు సాధించింది. వాహన పరీక్షల్లో మొత్తం కారు నిర్మాణం దెబ్బతినడం సహా ఎయిర్ బ్యాగులు లేకపోవడం వల్ల కనీసం ఒక ప్రయాణికుడికి ప్రాణహాని ఉండే అవకాశాలున్నాయని గ్లోబల్ ఎన్క్యాప్ ప్రకటించింది. మారుతి సుజుకీకి చెందిన ఈకో సైతం వాహన పరీక్షల్లో వైఫల్యం చెందింది. ఎయిర్ బ్యాగ్ లేని ఈకో పెద్దల భద్రత విషయంలో 0 స్టార్, పిల్లల భద్రత విషయంలో 1 స్టార్ రేటింగ్ పొందింది. కారు నిర్మాణం దెబ్బతినడం సహా ఎయిర్ బ్యాగ్ లేని కారణంగా చోదకుడికి ప్రాణహాని కలిగించే గాయాలు తగిలే అవకాశం ఉందని తేలింది. ఎయిర్ బ్యాగ్ లేని మారుతి సుజుకీ సెలెరియో కారులో ఎక్కిన ప్రయాణికులకు రక్షణ లేదని క్రాష్ టెస్ట్లో తేలింది. ఈ వాహనం పెద్దల భద్రత విషయంలో 0 స్టార్, పిల్లల భద్రతలో 1 స్టార్ రేటింగ్ దక్కించుకుంది. ఎయిర్ బ్యాగ్లు లేని హ్యుందాయ్ ఇయాన్ స్టాండర్డ్లో ప్రయాణానికి భద్రత లేదని గ్లోబల్ ఎన్క్యాప్ పరీక్షలో తేటతెల్లమైంది. ప్రమాద పరీక్షలో పెద్దల భద్రత విషయంలో 0 స్టార్, పిల్లల భద్రత విషయంలో 2 స్టార్ల రేటింగ్ లభించింది. ప్యాసింజర్ కంపార్ట్మెంట్లో అస్థిర నిర్మాణం కూడా ఉండటం వల్ల భద్రత విషయంలో తక్కువ స్కోర్ లభించింది. అయితే భద్రతా ప్రమాణాల విషయంలో గ్లోబల్ ఎన్క్యాప్ నివేదికపై భారత వాహన తయారీదారుల సంఘం సియామ్ గట్టిగా తప్పుపట్టింది. గ్లోబల్ ఎన్క్యాప్ 64 కిలోమీటర్ల వేగం వద్ద ఈ పరీక్షలు నిర్వహించిందని, అత్యంత భద్రత ప్రమాణాలు పాటించే ఐరోపా, అమెరికాలోనూ గంటకు 56 కిలోమీటర్ల వేగాన్నే పరీక్షకు ఉపయోగిస్తారని గుర్తు చేసింది. ఆయా దేశ ప్రభుత్వాలు నిర్దేశించే భద్రతా ప్రమాణాలనే కంపెనీలు పాటిస్తాయి. ఇందుకనుగుణంగానే ప్రస్తుతం భారత్లో విక్రయమవుతున్న అన్ని వాహనాలు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు పాటిస్తున్నాయి. గ్లోబల్ ఎన్క్యాప్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అది ప్రమాణాలను నిర్దేశించే సంస్థ కాదని, వారి వద్దకు వచ్చే కంపెనీలకు స్టార్ రేటింగ్లనిచ్చే వాణిజ్య సంస్థని సియామ్ స్పష్టం చేసింది. కంపెనీలు మార్కెటింగ్ అవసరాల కోసం ఆ సంస్థ వద్ద రేటింగ్ పొందుతుంటాయని సియామ్ స్పష్టం చేసింది. కొన్ని వాహన కంపెనీలు భద్రతా ప్రమాణాలను సమర్థించుకున్నాయి. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో ప్రయోగశాలలో పరీక్షించడమంటే నిజ జీవితంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లడానికి సమానమని ఓ వాహన కంపెనీ స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ప్రమాణాలు నిర్దేశించిన గడువులోగా చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు రెనో తెలిపింది. భారత్లో మా వాహనాలు భద్రమైనవే అని మారుతి సుజుకీ ప్రకటించింది. భారత ప్రమాణాల కంటే అధికంగా ఉన్నవేనని స్పష్టం చేసింది. కార్ల తయారీదారుల వాదన ఎలా ఉన్నా భద్రతాపరంగా డొల్లతనం బయటపడింది ఇప్పుడే కాదు. గతంలో 2014లోనూ వాహన పరీక్షల్లో అనేక కార్లలో భద్రతాపరమైన లోపాలు బయటపడ్డాయి. భారత్లో విక్రయించే కార్లకు సరైన భద్రతా ప్రమాణాలు లేవని పరీక్షలో 2 ఏళ్ల క్రితమే తేలింది. అప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ₹1,00,000 కారు టాటా నానో, మారుతి ఆల్టో 800, హ్యుందాయ్ i10, ఫోర్డ్ ఫిగో, ఫోక్స్ వ్యాగన్ పోలో 0 రేటింగ్స్ను పొందాయి. మన దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా లక్షల మంది బలవుతున్నారు.
జాతీయ నేరాల నమోదు సంస్థ ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 2012లో దేశవ్యాప్తంగా 1,40,000 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అంటే గంటకు 16 మంది రోడ్ల మీదే తుదిశ్వాస విడుస్తున్నారంటే సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా మొత్తం రోడ్డు ప్రమాదాల్లో 17% వాటా కారు ప్రమాదాలదే కావడం అత్యంత ఆందోళన కలిగిస్తోంది. వాహనాల భద్రతా ప్రమాణాలు ఎంత కీలకమో చెప్పేందుకు ఇంతకంటే చెప్పనక్కర్లేదు. రక్తసిక్తమవుతున్న రోడ్లు, అంతర్జాతీయ రేటింగ్స్లో భారత్లో విక్రయించే వాహనాల భద్రత వైఫల్యాలు బయటపడుతుండటం, ఈ రేటింగ్స్పై భిన్నాభిప్రాయాలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగింది. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్స్ తరహాలోనే భారత్ ఎన్క్యాప్ రేటింగ్స్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుత కార్లకు 2019 నుంచి, కొత్త కార్లకు అక్టోబర్ 2017 నుంచే ముందు పక్కవైపు ప్రమాద పరీక్ష నిబంధనలు అమల్లోకొస్తాయని భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. భారత్ రోడ్లకు అనుగుణంగా నూతన విధానం తీసుకువచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. మన దేశానికి అనుగుణంగా నిబంధనల్లో మార్పులు చేర్పులతో భారత్ ఎన్క్యాప్ అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. గ్లోబల్ ఎన్క్యాప్ ఇచ్చినట్లుగా 1 నుంచి 5 రేటింగ్స్ స్థానంలో 0.5 నుంచి 4.5 స్టార్ల రేటింగ్స్ ఇవ్వనున్నారు. గంటకు 56 కిలోమీటర్ల వేగంతో ముందువైపు పరీక్షలో నిలిచిన కారు 4.5 స్టార్లు రేటింగ్స్ను పొందుతుంది. 50 కిలోమీటర్ల వేగంతో పక్క నుంచి వాహనాన్ని పరీక్షించనున్నారు. గంటకు 64 కిలోమీటర్ల వేగం పరీక్షను ఎదుర్కొన్న వాహనానికి 5 స్టార్లు ఇచ్చేలా ప్రతిపాదనలు రూపొందించారు. భారత్ ఎన్క్యాప్ ద్వారా వాహన ప్రమాద సమయంలో పాదచారుల భద్రతకు సంబంధించి కూడా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్న దేశాల్లో భారత్ నిలువనుంది. ఇదే సమయంలో 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సమయంలో తక్కువ ధ్వనితో హెచ్చరిక పంపడం, 100 కిలోమీటర్ల పెద్ద శబ్దంతో హారన్ ఇచ్చే సదుపాయాలు ఉంటే ఆ వాహనాలకు ప్రత్యేక రేటింగ్స్ ఇవ్వాలని భావిస్తున్నారు. వాహనాలను మార్కెట్లోకి విడుదల చేసే ముందు భద్రత విషయంలో చాలా సంస్థలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదని పరీక్షల్లో తేలుతోంది. సరైన పరిశోధన, ప్రయోగాలు చేయకుండానే కార్లను విక్రయిస్తున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. విదేశాల్లో నిషేధించిన కార్లను మన దేశంలో అనుమతిస్తున్నందున వినియోగదారుల ప్రాణాలకు భద్రత లేకుండా పోతోందని నిపుణులు విమర్శిస్తున్నారు. వాహనాల నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వినియోగదారులకు అవగాహన కల్పించాలి. అప్పుడే కార్ల భద్రతా ప్రమాణాలు పెంచడం సహా రోడ్డు ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుంది. కార్ల తయారీలో అంతర్జాతీయ దిగ్గజాలే అవకతవకలకు పాల్పడుతుంటే మన కార్లు ఏ మేరకు భద్రం? వాహన తయారీ సంస్థల్లో అధిక శాతం భారతీయ కంపెనీలతో కలిసి కార్లు తయారు చేస్తున్న సమయంలో నిబంధనల ప్రకారమే ఉత్పత్తి జరుగుతోందా? అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడ తనిఖీలు జరుగుతున్నాయా? మన దేశంలో కారు ఇప్పుడిప్పుడే మధ్యతరగతి వాహనంగా మారుతోంది. అందుకే కార్ల వినియోగంలో విదేశాల్లో కంటే భారత్లో అవగాహన అంతంత మాత్రమేనని చెప్పాలి. డీలరు చెప్పిందే వాస్తవమని నమ్మి తీసుకుంటాం. తీరా వినియోగించిన తర్వాత తెలుస్తుంది వాటి అసలు స్వరూపం. నిజానికి మన దేశంలో మధ్యతరగతి వారు వాహనం కొనుగోలు చేసేటప్పుడు ఎక్కువగా వాటి ఇంధన సామర్థ్యంపై దృష్టి పెడతారు. అది వెదజల్లే కాలుష్యం గురించి గుర్తే రాదు. అలా ఆలోచించే పరిస్థితి రాదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కారు నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాల గురించి అసలే అవగాహన ఉండదు. తయారీ సంస్థలు మాత్రం నాణ్యత ప్రమాణాలకు తగ్గట్టుగానే రూపకల్పన చేస్తున్నట్టు ప్రకటిస్తాయి. అలా జరుగుతుందా అనేదే ప్రశ్న. అంతర్జాతీయ పరిస్థితులు, ప్రమాణాలతో పోలిస్తే భారత్లో భౌగోళిక పరిస్థితులు విభిన్నం. వీలైనంత మేరకు ఖచ్చితమైన ప్రమాణాలు పాటించాలని చూసినా స్థానిక అంశాలు వాటికి అంతరాయంగా మారుతుంటాయి. అయినా ఇంధన సామర్థ్యం, కాలుష్య ఉద్గారాల తగ్గింపు, ప్రయాణికుల భద్రతకు సంబంధించి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిబంధనలను రూపొందించింది భారత్. కాలుష్య ఉద్గారాల విషయానికి వస్తే యూరో ప్రమాణాలు పాటిస్తున్న మన దేశం పెట్రోల్, డీజిల్ వాహనాలకు వేరువేరుగా కాలుష్య ఉద్గారాల నిబంధనలు రూపొందించింది. 2000 సంవత్సరంలో రూపొందించిన భారత కాలుష్య ఉద్గారాల నియంత్రణ నిబంధనలకు లోబడి వాహనాలుండాలి. 2020 నాటికల్లా భారత్ స్టేజ్ 6 ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండాలని నిర్ణయించారు. నాణ్యత ప్రమాణాలు పాటించే విషయంలో ఆర్థికపరమైన వ్యవహారాలు పెనుభారంగా మారుతుండటం వల్ల ఇక్కడ కూడా అవకతవకలు చోటు చేసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇక్కడే ప్రమాణాలు గాల్లో కొట్టుకుపోతాయి. పేరుకే నాణ్యత కనిపిస్తుంది, మిగిలినదంతా మామూలే. ఖచ్చితమైన ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పేందుకు పెద్ద ఎత్తున అవకతవకలు జరిగే అవకాశాలున్నాయి.
మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.